హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మాన్యా 2. సో ఈ వీడియో అనేది బిగ్ బాస్ 8 తెలుగు ఫ్యాన్స్ కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. అదేంటంటే నేను ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 కి రాబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే చెప్పబోతున్నాను విత్ బ్యాకప్ తో సహా. టోటల్ 33 నేమ్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి. అది కూడా కేటగిరీ వైజ్ గా డివైడ్ చేసి చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ అనేది బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ రీచ్ అవుతుంది కాబట్టి. సో వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ కేటగిరీ వైజ్ గా చెప్పబోతున్నాను. సో ఫస్ట్ సీరియల్ కేటగిరీ అనమాట. సో ఈ సీరియల్ కేటగిరీలో మొత్తం చాలా మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. వాళ్ళలో ఒకరు అంజలి పవన్. సో ఈ అంజలి పవన్ అనే ఆమె లాస్ట్ సీజన్ లో మనకి ఏదైతే 5 మెంబర్స్ వచ్చారు కదా సెకండ్ టైం, ఆ 5 మెంబర్స్ లో ఈమె రావాల్సి ఉంది, కానీ ఈమె లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయిపోయారు. ఇక ఆ తర్వాత అంజలి పవన్ తర్వాత శివకుమార్. సో ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి శివకుమార్ ని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళైతే అప్రోచ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంద్రనీల్, థర్డ్ కంటెస్టెంట్ ఇంద్రనీల్ అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది అనమాట. ఇక ఫోర్త్ కంటెస్టెంట్ ఈమె ఆల్మోస్ట్ 200% కన్ఫర్మ్ అని చెప్పాలి. ఆమె ఎవరంటే అమర్దీప్ చౌదరి వాళ్ళ వైఫ్ తేజస్విని గౌడ. సో ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ప్రభాకర్ ని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. సో మరి చూద్దాం. తర్వాత హారిక అనమాట. సో నీతోనే డాన్స్ 2.0లో ఏక్నాథన్ హారిక. సో హారిక అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి దీపిక అనమాట. సో ఈమెని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక కంటెస్టెంట్ వచ్చేసరికి ఈమె కూడా ఆల్మోస్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ప్రేరణని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఈ లిస్ట్ లో నాకు తెలిసినంత వరకు 3 కంటెస్టెంట్స్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారని చెప్పాలి. సో ప్రేరణ, తేజస్విని గౌడ, అలాగే దీపిక అనమాట. సో వీళ్ళు ముగ్గురు వచ్చే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి మనకి యాంకర్ కేటగిరీ. సో ఈ యాంకర్ కేటగిరీలో టోటల్ 4 మెంబర్స్ అయితే ఉన్నారు. దీంట్లో కూడా మనకి 2 మెంబర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ హైగా కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళు ఎవరంటే యాంకర్ ధనుష్. సో ఇతని పేరు కూడా చాలా సీజన్స్ నుంచి వినిపించింది, కానీ అతను అయితే రాలేదు. ఆ తర్వాత వచ్చేసరికి యాంకర్ విష్ణుప్రియ అనమాట. సో ఈమె నేమ్ కూడా అంతే, ఈమెతో పాటు వర్షిని. సో వీళ్ళ ముగ్గురు నేమ్స్ అయితే చాలా సీజన్స్ నుంచి వినిపిస్తున్నాయి అనమాట. సో వీళ్ళు అయితే చెప్పలేము మరి వస్తారా అనేది. ఇప్పుడు వస్తున్న కొత్త నేమ్ అంటే యాంకర్ వింధ్య అనమాట. సో ఈమె వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హై అనమాట. సో స్పోర్ట్స్ చూసే వాళ్ళకి ఈమె గురించి తెలిసే ఉంటుంది. సో నా గెస్ ప్రకారం యాంకర్ వింధ్య అలాగే యాంకర్ ధనుష్ వీళ్ళిద్దరు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ కేటగిరీ నుంచి. ఇక నెక్స్ట్ మనం కమెడియన్స్ కేటగిరీకి వెళ్ళిపోతే కమెడియన్స్ కేటగిరీలో కూడా అంతే, మొత్తం 5 నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. అదేంటంటే బుల్లెట్ భాస్కర్ గారి నేమ్. సో ఈయన లాస్ట్ టైమే రావాల్సింది 5 మార్క్ రికమెండేషన్ తో, సో కానీ డ్రాప్ అయిపోయారు. ఆ తర్వాత కిరాక్ ఆర్పి. సో రీసెంట్ గా ఎలక్షన్స్ లో సెన్సేషన్ సృష్టించిన కిరాక్ ఆర్పిని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక రియాజ్ గారు. సో రియాజ్ ని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారనమాట. తనతో పాటు యాదమరాజుని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇంకా ఆ తర్వాత ఫైనల్ నేమ్ వచ్చేసరికి ఈ కేటగిరీలో బంచిక్ బబ్లు. సో నాకు తెలిసి ఈ కేటగిరీ నుంచి 2 మెంబర్స్ అయితే ఖచ్చితంగా రాబోతున్నారు అని నాకు ఇన్ఫర్మేషన్. బంచిక్ బబ్లు కన్ఫర్మ్ అనమాట. తనతో పాటు కిరాక్ ఆర్పి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ సోషల్ మీడియా కేటగిరీ. సో సోషల్ మీడియా కేటగిరీ అనేది చాలా పెద్ద లిస్ట్ అయితే ఉందన్నమాట. సో సోషల్ మీడియా కేటగిరీ జాగ్రత్తగా చూడండి. సో రీతు చౌదరి అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది సోషల్ మీడియా నుంచి. ఆ తర్వాత తనతో పాటు శీతల్ గౌతమ్ ని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఇంకా సుప్రీతని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. సుప్రీతతో పాటు కుషిత కలపుని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో వీళ్ళ నలుగురు తర్వాత మనకి ఈమె పేరు చాలా అంటే చాలా 2 సీజన్స్ నుంచి వినిపిస్తుంది, గత 2 సీజన్స్ నుంచి. ఆమె ఎవరంటే శ్వేతా నాయుడు. సో ఈ శ్వేతా నాయుడుని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. సో మరి ఈమె వస్తారా అనేది కూడా నాకైతే డౌట్ అనేది చెప్పాలి. ఇక తర్వాత రవి శివ తేజ అనే అతన్ని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో మీకు ఇక్కడ ఫోటో వేస్తారా, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హాటెస్ట్ నేమ్ ఇన్ సోషల్ మీడియా అని చెప్పొచ్చు, కుమారి ఆంటీ. సో కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూలో నాకు బిగ్ బాస్ అంటే ఏంటో కూడా చెప్పారనమాట, తెలియదని చెప్పారు. సో ఆమెను తీసుకొచ్చి అసలు బిగ్ బాస్ టీం వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు, ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అవ్వబోతుంది అనమాట. సో కుమారి ఆంటీ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనేది చెప్పాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ లిస్ట్ లో నాకు తెలిసి వచ్చే కంటెస్టెంట్స్ వచ్చేసరికి రీతు చౌదరి, సుప్రీత, కుమారి ఆంటీ, అలాగే కుషిత కలపు. సో వీళ్ళు నలుగురు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి యూట్యూబర్స్ కేటగిరీ నేను సపరేట్ గా చెప్పబోతున్నాను. సో యూట్యూబర్స్ కేటగిరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యూట్యూబర్స్ లో ఫస్ట్ నేమ్ వచ్చేసరికి సోనియా సింగ్. సో సోనియా సింగ్ నేమ్ కూడా మనకి గత 2 సీజన్స్ నుంచి వినిపిస్తుంది. సో తనని అప్రోచ్ అయ్యారు. తనతో పాటు యూట్యూబర్ నిఖిలును కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. సో మరి వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారనేది చూడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అనిల్ గీలా. సో లాస్ట్ టైం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యి మరి లాస్ట్ మినిట్ లో ఎందుకు రిజెక్ట్ అయ్యారో తెలియదు, కానీ అనిల్ గీలా వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా 100% కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత వంశీ ఫామ్ నుంచి వంశీని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది.
తనతో పాటు మరి ఎవరో ఒక ఎన్ఆర్ఐ అయితే బిగ్ బాస్ టీం వాళ్ళైతే ప్లాన్ చేయబోతున్నారు. సో ఆ ఎన్ఆర్ఐ అనేది కూడా మనకి కూడా ఇప్పటి వరకు తెలియదు అనమాట. సో ఇదనమాట. సో వీళ్ళ 5 ఎన్ఆర్ఐతో కలిపి 5 నుంచి కనీసం 2 యూట్యూబర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనం చూసుకుంటే యువ సామ్రాట్ అనమాట. సో యువ సామ్రాట్ ని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. తనతో పాటు హీరో రాజ్ తరుణ్ కూడా బిగ్ బాస్ అప్రోచ్ అవ్వడం జరిగిందనమాట. సో బిగ్ బాస్ టీం వాళ్ళు మరి రాజ్ తరుణ్ వస్తారా రాడనేది సస్పెన్స్ అనమాట. ఇక తనతో పాటు అమృత ప్రణయ్. సో అమృత ప్రణయ్ కూడా చెప్పలేము. సో ఇంకా బరిలక్క నేమ్ కూడా మనకి కన్సిడరేషన్ లో ఉంది. సో వీళ్ళు వస్తారా రాడనేది డౌటే. ఇక కానీ ఎవ్రీ సీజన్ లో మనకి ఒక మోడల్ వచ్చేది ఆనవాయితీ కాబట్టి ఈసారి మోడల్ గా సయ్యద్ అబు అనే ఒక అతన్ని బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. మేబీ ఇతనైతే రావచ్చు అని అనుకుంటున్నాను. సో ఇదనమాట నా దగ్గర ఉన్న లిస్ట్ అయితే. ఈ 34 మెంబర్స్ లో ఖచ్చితంగా 21 నుంచి 23 మెంబర్స్ అయితే మనకి 100% కన్ఫర్మ్ అయ్యి హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. సో వాళ్ళు ఎవరనేది నాకు కన్ఫర్మ్ అప్డేట్ రాగానే మన ఛానల్లో ఖచ్చితంగా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో ఇదన్నమాట విషయం. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్, అలాగే ఈ 33 కంటెస్టెంట్స్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరిని మీరు హౌస్ లో చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 8 తెలుగు అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.